పండగ వచ్చిందంటే ఇంట్లో తీపి ఉండాల్సిందే. అమ్మ చేతి రుచి గుర్తు చేసే పండగ స్పెషల్ రవ్వ లడ్లు చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈరోజు మీకోసం తీసుకొచ్చాం. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో బొంబాయి రవ్వను వేసుకుందాం. మేము 2.5 కేజీల బొంబాయి రవ్వతో ఈ రెసిపీని చేస్తున్నాం. ఈ రవ్వని మనం దోరగా వేగించుకుందాం. చక్కగా వేగాలండి. సిమ్ములో పెట్టుకొని ఎక్కడా మాడకుండా చక్కగా తిప్పుకుంటూ మనం ఈ రవ్వను వేగించుకోవాలి. చక్కగా వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మిగతా రవ్వను కూడా వేసుకొని చక్కగా వేగించుకుందాం. కడాయిలో ఒకేసారి మొత్తం 2.5 కేజీ రవ్వ పోస్తే అడుగు పట్టేస్తుందండి. నిదానంగా కొద్దిగా వేసుకుంటూ చక్కగా చూపించే విధంగా కలుపుకుంటూ మనం దోరగా రవ్వను వేగించుకోవాలి. చక్కగా వేగిందండి. దీన్ని కూడా మనం బౌల్లో వేసేసుకుందాం. రవ్వ అయిపోయిందండి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలని కాచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో కొంచెం పంచదార వేసుకొని 20 నుంచి 25 యాలకులు వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూపించే విధంగా మెత్తగా ఫైన్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. అలాగే 1/2 కేజీ కొబ్బరి తురుమును కూడా వేసుకుందాం. దీంట్లోనే 2.5 కేజీ రవ్వకి 2 కేజీల పంచదార పడుతుందండి. 2 కిలోల పంచదార ఇందులో మనం వేసుకున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా చూపించే విధంగా మొత్తం కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కాచి పక్కన పెట్టుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ చక్కగా మనం కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేస్తే మనం ముద్ద చుట్టుకునేటప్పుడు రౌండ్గా రాదండి. చూసుకుంటూ కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇంకొంచెం పాలు పోసుకొని ఇంకొకసారి మనం ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి. అయిపోయిందండి. మీకు చూపించే విధంగా మన చేతికి చక్కగా ముద్ద రావాలండి. ఇలా వస్తేనే మనకి చక్కగా కుదిరినట్లు. ఎక్కువ పాలు పోసేస్తే మనం ముద్ద చేసి పక్కన పెట్టగానే అది రౌండ్గా కాకుండా అణిగిపోయి ఉంటుందండి. ఇలా మీకు చూపించే విధంగా చక్కగా నిదానంగా గట్టిగా ఒత్తుకుంటూ మీరు చూపించే విధంగా చక్కగా చేసుకోండి. మీకు రౌండ్గా రవ్వ లడ్లు వస్తాయండి. అయిపోయిందండి. మన పండగ స్పెషల్ నోరూరించే రవ్వ లడ్లు రెడీ అయిపోయినాయండి. ఇలా మీకు చూపించే విధంగా చేసుకున్నట్లయితే చక్కగా మనకి రౌండ్గా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఈ పండగకి రెడీ చేసుకోండి. మీ ఇంట్లో తినండి. ఎలా వచ్చినాయో మాకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్, బాయ్.